శ్రీమాత్రే నమః. వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో ప్రతి అక్షరం పూర్తిగా వినండి. అప్పుడే వీడియో పూర్తిగా అర్థం అవుతుంది. విన్న తర్వాత అప్పుడు కింద కామెంట్ పెట్టండి. సామాజిక మాధ్యమంలో రమణమూర్తి గారు అనే ఆయన్ని ఎవరో ధర్మవీర కాశ్యపరెడ్డిట ఆయన చెప్పుతో కొట్టారు. అది చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అలా చెప్పుతో కొట్టచ్చా అని. ఇంకొక వీడియో చూసినప్పుడైతే అసలు ఏంటి భగవంతుడా ఇది అని అనిపించింది. మీకు కూడా ఏమనిపించింది అనేది కింద కామెంట్ రూపంలో నాతో పంచుకోవటం అస్సలు మర్చిపోవద్దు. మాత్రం వీడియో పూర్తిగా వినండి, ప్రతి అక్షరం వినండి, మీ బాధని నాతో కూడా పంచుకోండి. మహిళలు ఏం మాట్లాడుతున్నాయి? ఆయన చెప్పాడు ఆదిత్యనాథ్ ఆయన రాముడికి 200 అడుగులు విగ్రహం పెట్టిస్తారంట. 500 పెట్టుకో, నీ నాయకుడు ఆయన కాబట్టి ఇష్టం కానిచ్చుకో, పెట్టిస్తారంట. ఆయన జాతి యొక్క సభ ఏ జాతి గురించి మాట్లాడుతున్నావు? ఏం జాతి గురించి మాట్లాడుతున్నావు? తన భార్య ప్రెగ్నెంట్ 9 నెలల గర్భంతో ఉన్నటువంటి భార్యని కనీసం ఆమెకు ఒక్క మాట చెప్పి దమ్ము లేదు. నువ్వు తప్పు చేసావని రైట్ చేసావని ఆమె ముఖం చూసి మాట్లాడే దమ్ము లేదు. ఆమెకు తెలియకుండా ఆమె తన తమ్ముడిని ఆమె యొక్క మరిదిని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టి వచ్చాయని చెప్పగలిగినటువంటి మనిషి నీకు దేవుడు అవుతాడు. మహిళలకు ఎలా అవుతాడు అడుగుతాడు. ఎలా అవుతాడు మహిళకి? నేను అడుగుతాడు ఎలా అవుతాడు? ఆయన ప్రపోజ్ చేస్తే ఒక ఆమె ఆయన మీద మనసు పడింది అంతే కదా, ఆమె ముక్కు చెవులు కోయించాడు. బయట ఇప్పుడు ఏమంటే యాసిడ్ చేసే దాడి చేసే వాడికి నీ దేవుడికి ఏమిటి తేడా? మరి నువ్వు ప్రపోజ్ చేయలేదా? మరొక అవతారంలో దేవుడు ఏం చేస్తాడంటే భర్తలతో పడుకునేటువంటి ఆడవాళ్ళని కూడా 16,000 మందిని రాత్రి వేణు ఊది అందరిని తీసుకెళ్లిపోతాడు. మరి ఆయన ముక్కు చెవులు కోయకలేదా? ఆడమనిషి ప్రపోజ్ చేస్తే ముక్కు చెవులు కోయించాలా? ఇది నీ దేవుడు అయ్యాడు. నువ్వు ఎందుకు పూజ చేస్తున్నావు? ఆ మెత్తలు నువ్వు ఎందుకున్నావు? ఏ పుస్తకం గురించి మాట్లాడుతాను కట్టించి బీజేపీ జెండా పట్టించి అది నవీన్ గారి ముందు ఈ రకమైనటువంటి డ్యాన్సులు చేయడాన్ని చాలా ఘోరం అండి. ఇది అందరం కూడా చూసాము, అందరం కూడా బాధపడ్డాము. ఇది ఇప్పుడు కాదంటే అనేక రకాలుగా జరుగుతూనే ఉన్నది. ఇది బీజేపీ నాయకురాలు ఒక ఆవిడ తన యొక్క ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసినటువంటి ఒక పెయింటింగ్. ఇది రాముడికి మోదీ గారు దారి చూపిస్తున్నట్టుగా. అలాగే ఇంకా ఘోరమైనటువంటి దృశ్యాలు నేను చూపించగలుగుతాను. రాముణ్ణి మోదీ గారిని కలిసి ఫ్లెక్సీలో పెట్టడం, ఇవన్నీ మాకు మనోభావాలను గాయపరిచే విషయాలే. అదేవిధంగా మీరు చూస్తే కనుక రాముడికి సంబంధించి రాముడే మోదీ మీద చేరగలబడినట్టుగా, ట్రంప్ గారి మీద యేసుక్రీస్తు చేరగలబడినట్టుగా అక్కడ వాళ్ళు ఏమి పెట్టరు. ఎక్కడ ప్రపంచంలో ఈ విధంగా వాడుకోరు. రాముడు బలహీనుడా? రాముడు మీ మీద చేరగలబడ్డాడు. రాముడు మీకు ఆసరాగా ఆలంబనగా ఉన్నాడా? మీరు దారి చూపిస్తారా, ఆయన దారి చూపిస్తాడా? ఈ రకమైనటువంటి ఉల్లంఘనలు. మొన్న హైదరాబాద్కి మోదీ గారు వచ్చినప్పుడు మీరు చూస్తే కనుక శ్రీకృష్ణుడి యొక్క దశావతారాల సంబంధించిన పేపర్లో కటింగ్ ఇది. శ్రీకృష్ణుడి దశావతారాన్ని, శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూప సందర్శనకు సంబంధించినటువంటి బొమ్మని బీజేపీ కార్యకర్తలు మోదీ గారికి ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారండి. పేపర్లో వచ్చింది ఫోటో, పేపర్ నుంచి కటింగ్ చూపిస్తాను నేను మీకు. దాంట్లో ఆయన మోదీ గారి శ్రీకృష్ణుడి తలకాయని తీసి, మొత్తం అన్ని తలకాయలు ఉంచి శ్రీకృష్ణుడి తలకాయని తీసేశారు. తీసి మోదీ గారి తలకాయ పెట్టారు దాంట్లో. ఇది అన్ని కూడా మేము బాధపడేది. అదేవిధంగా హిందువుల యొక్క ప్రధానమైనటువంటి అవకాశం వచ్చినప్పుడు మీరు శ్రీకృష్ణుడి తలకాయాలంటే చెప్పు తీసుకొని కొడతా, అదుపులో పెట్టుకొని ఇప్పుడే కొడతా. మొదటి వీడియోలోనేమో ఏదో పాపం సరదా పడిందిట, అందుకని ముక్కులు చెవులు కోసేస్తారా అంటూ రాముల వారిని నిందిస్తూ రాముడికి యాసిడ్తో దాడి చేసిన వాళ్ళకి పెద్ద తేడా ఏముంది అని అంటూ కృష్ణుడి గురించి కూడా ఎంత అసభ్య పదజాలంతో మాట్లాడినా ఈ మొదటి వీడియో విన్నారు కదా. ఆ రెండో వీడియోలో పాపం ఇద్దరినీ ఒకే ఫ్లెక్సీలో వేస్తే అంట మనోభావాలు దెబ్బతినేశాయంట. మరి మొదటి వీడియోలో ఆయన మాట్లాడిన మాటలకి మరి ఏవి దెబ్బతినాలి? కామెంట్లో పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి, సరేనా?